ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు తన వాగ్దానం మనతో చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటగా మీరు అడగండి, దేవుని ఏది కావాలో దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు. కాబట్టి అడుగుడు అంటే ప్రార్థన చేయండి. వెదకండి అంటే ఆయన రాజ్యమును, మొదట నీతిని వెతికితే సమస్తం అనుగ్రహించబడును. తట్టుడే మీకు తీయబడును. కనుక ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. కళ్ళలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా. అడుగుడే మీకు ఇవ్వబడును, వెదుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును సెలవిచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రం. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతునని సెలవిచ్చావు ప్రభువా. కనుక ఎవరెవరైతే దేని కొరకైతే ప్రభువా నిన్ను అడుగుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, కన్నీళ్లు గారుస్తున్నారో తండ్రి, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని కోరుకుంటున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం. కనుక ఈ సమయంలో ప్రార్థన చేయాలి, నేను వెదకాలి, తలుపు తట్టాలి అని వాగ్దానం చేస్తుండగా ప్రభు ఆ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి తండ్రి. సహాయం చేయండి ప్రభు. అడిగిన వారికి మెండుగా మీరు దయచేయండి ప్రభు. ఏదైతే అడుగుతున్నారో వారికి దయచేయండి. ఏ కొరత అయితే ప్రభు నీ బిడ్డలు ఉన్నారో సమస్త కొరతలు తీర్చి దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.